ఈరోజు డే వ్లాగ్ వచ్చేసి పెళ్లి సిరీస్ 4. మీరేంటి దయల్లా ఉన్నారనుకుంటున్నారా? నేను చార్కోల్ పట్టించుకుంటుంటే మా చెల్లి వచ్చి నాకు పట్టించు, ఎందుకు నువ్వు అలా పూసుకుంటున్నావు అని ఇచ్చి కూర్చుంది. ఆ తర్వాత 1 by 1 5 మెంబర్స్ పట్టించుకున్నాము. నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ 4:30కి లేపేసి 4:18కి లేపేసి 5:30 అయిందని చెప్పి లేపారు. హల్దీ డెకరేషన్ చేయాలని చెప్పి 4:18కి అయితే లేపేశారు. సర్లేని ఫ్లవర్స్ అన్నీ మొత్తం డివైడ్ చేసుకుంటున్నాము హల్దీకి కావాలని చెప్పి. ఇంకా నేను అటు ఇటు తిరుగుతూ లోపలికి వచ్చాను. లోపలికి వస్తుంటే వీళ్ళు దేవుడికి అయితే దండలు కడుతున్నారు. ఇంకా మళ్ళీ అన్నీ బిజీగా మర్చిపోతామని చెప్పి ఒక్కొక్క పనులు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. హల్దీ డెకరేషన్ అయితే నేను ఫుల్ వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. హల్దీ డెకరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది నేను ఫుల్ వీడియోలో పెట్టేస్తాను, చూడండి. నిజానికి చెప్పాలంటే నేను ఫ్లవర్స్ తుంచడం తప్ప ఏ ఒక్క పని చేయలేదు. అంత క్రెడిట్ మొత్తం ఈ పిల్లకే. ఫైనల్గా హల్దీ డెకరేషన్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూసేయండి. ఇంత కష్టపడిన ఆమెకి ఒక కామెంట్ వేయండి. ఇంకా సైడ్ ఉన్న రెడ్ వైట్ ఫ్లవర్స్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారు. మిగిలినవన్నీ మీషో మహిమనే. ఇంకా బిందెలు వచ్చేసి రెంట్కి, ఫ్లవర్స్ వచ్చేసి బయట షాప్లో కొన్నాము. ఇంకా ఇవి కూడా ఆన్లైన్ మహిమనే, మీషో మహిమనే మొత్తం. ఇంకా వాటర్ బెలూన్స్ తీసుకొని మొత్తం వాటర్ అన్నీ నింపాము. నింపిన తర్వాత అవి పగలగొట్టుకుందాం అనుకుంటే ఆల్రెడీ హల్దీ స్టార్ట్ అవ్వకముందే పగిలిపోయాయి. ఆల్రెడీ హల్దీ డెకరేషన్కి బ్యానర్ కట్టారు కదా, ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి నలుగుల కోసము. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదని చెప్పి బ్యానర్ వేస్తున్నాము. ఇంకా ఇవన్నీ నలుగులకు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాము. నలుగుల వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాను, చూడండి. నలుగులకైతే ఫైనల్గా పెళ్లి కూతురు లుక్ ఇలా ఉంది. ఇంకా అంతలోపే మా బుడ్డది వచ్చేసి దిగిపోయింది. మా వదిన మా బుడ్డది. ఈ పిల్ల వీడియోస్ ఆల్రెడీ నేను పెట్టాను కదా, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఇంకా ఇప్పుడు కూడా చాలా వీడియోస్ తీసాను, అవన్నీ క్యూట్గా ఒక వీడియో ఎడిట్ చేసి పెడతాను, చూడండి. పాపం వాటర్ బెలూన్స్ కావాలని చెప్పింది. అది తీసుకొని ఆడుకుంటూ ఒకటి పగిలిపోయింది. ఆ పిల్ల రియాక్షన్ చూడండి. కాసేపు సైలెంట్ అయిపోయింది. అందరు నవ్వేసరికి చాలా ఏడ్చింది పాపం. ఒకటి తీసుకున్న తర్వాత అంతటితో ఆగిపోయిందా? ఏడ్చిన తర్వాత మళ్ళీ కావాలని చెప్పి ఇంకో బెలూన్స్ అయితే తీసుకొని ఆడుకుంటుంది. ఫొటోస్ పిచ్చి చాలా బాగుందంట. మాతో అయితే ఒక్క ఫోటో కూడా తీసుకోదు, సైలెంట్గా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే కొత్త కదా, సో అందుకని చెప్పి. ఇంకా రోట్లో వేసి ఏవో దంచుతారు కదా, ఇంకా అవి ఏదో ప్లానింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళు వీడియో కోసం మొత్తం బియ్యంని దాంట్లో పెట్టి ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు. తర్వాత పెళ్లి కూతురికి అయితే ఫోటోషూట్ అయిన స్టిల్స్ అయితే చెప్పాడు. స్టిల్స్ తీపించుకుంటా ఉంది. పెళ్లి కూతురు అయితే హల్దీ లుక్లో ఇలా ఉంది. ఎలా అయితే ఏంది, ఫైనల్గా ఈ బుడ్డదానికి కూడా హల్దీలో కూర్చోబెట్టి కొన్ని స్టిల్స్ అయితే తీసాము. బెలూన్స్ ఉంటే చాలు, ఏం అవసరం లేదు. వచ్చినప్పటి నుంచి బెలూన్ ఇచ్చింటే ఆమెను వదిలిపెట్టలేదు, ఆమె దగ్గరే ఉంది. ఫైనల్గా రోల్ కూడా రెడీ చేసి మొత్తం నీట్గా డెకరేషన్ అయితే చేసి పెట్టారు దంచడానికి అని చెప్పి. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు స్టార్ట్ చేయాలని చెప్పి ఊరికే పోజ్ పెట్టారు ఫోటో కోసం అని చెప్పి. పెళ్లి కూతురు అయితే అక్కడ కొన్ని స్టిల్స్ తీసుకుంది. ఇంకా హల్దీ అయితే మామూలుగా జరగలేదు. వాటర్లో మొబైల్ తడుస్తుందని చెప్పి క్లిప్స్ అయితే తీయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారని గిఫ్ట్స్ అన్ని ముందే ఓపెన్ చేసి వాడేసింది పెళ్లి కూతురు అయితే. పెళ్లి సిరీస్ 5కి వచ్చేయండి. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.